అలాగే నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారికి, మన రాఘవరెడ్డి గారికి, రామలింగారెడ్డి గారికి, సాయిరెడ్డి గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుగా से रास्ता पा जाए मंजिल का। सबसे पहले इस मजलिस का जो आगाज हुआ कुरान मुक़द्दस से होगी और उसके बाद नादिया कलाम होगी। उसके बाद जो हमारे मेहमान कराम आए हैं उसकी कुछ तफसीली बयानात होगी। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। जो हमारे जो सीनियर जो लीडर जो तशरीफ लाए हैं जिन्हें जनाब श्याम प्रसाद रेड्डी साहब और विनोद रेड्डी साहब और राघव रेड्डी साहब और जितने जो यूथ साई और जितने भी लीडर है जो प्रोग्राम में जो शिरकत फरमाए हैं इंशाअल्लाह हम सबको तहे दिल शुक्रिया अदा करते हुए यहाँ पे जो मुबीन बादशाह की जो मेहनत जो दिखाई देती है, जो मुबीन बादशाह ने जो यहाँ पे आप लोग तमाम को यहाँ पे इकट्ठा करने में जो करेगा प्रेसिडेंट हमजा हुसैन साहब भी आगे हैं। अब इंशाअल्लाह जो प्रोग्राम है मुबीन का शुक्र करने वाले हैं। गूडूरु नियोजकवर्ग मुस्लिम మైనారిటీల ఆత్మీయ సదస్సుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి అలాగే మనకు సపోర్ట్ ఇస్తూ ఇక్కడికి విచ్చేసిన మన అందరి నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అలాగే నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారికి అలాగే సన్నారెడ్డి రాఘవరెడ్డి గారికి రామలింగారెడ్డి అన్న గారికి సాయిప్రసాద్ రెడ్డి గారికి ఇలా మనల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి జెడ్పీటీసీ ప్రసాద్ అన్నకి రాధాకృష్ణ రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఈ విధంగా సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। అలాగే మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వినోద్ కుమార్ రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను। తర్వాత సన్నారెడ్డి రాఘవరెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను। తర్వాత వెనుమలబాయి గారిని ప్రతి ఒక్కరు మండలానికి ఉండే పెద్దలందరూ కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను। గఫూర్బాయి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను। ఈలోపు మన ముఖ్య అతిథి కాదర్బాషాబాయి రావడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది కాబట్టి మన మక్కుబాయి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। అలాగే
ఈరోజు ముస్లిం మైనారిటీలు సమస్యలు వినడానికి మన ఈ నాయకులతో పాటు రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు వి కాదర్ గారు, అలాగే మన ఎమ్మెల్యే పెట్టి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వేరుగా మురళీధర్ గారు అందరూ విచ్చేస్తున్నారు. మన సమస్యలు వాటితో చెబుతున్నాం, దానికి పరిష్కారం తప్పకుండా వాళ్ళు చూపిస్తారు. ఈ రోజు ఇంతమంది ఇంత భారీ ఎత్తున ఈ 2 మండలాల్లోనే ఇక్కడ సమస్యలు చెప్పడానికి వచ్చారు. వాళ్ళ సందేశాన్ని ఇచ్చి మనం ఇది ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన సభ కాదని, ఇది ఎలక్షన్ గురించి కాదు, మన సమస్యలు తెలుసుకోవడానికి ఈ సమాజానికి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు గత 4 నెలల క్రితం కూడా మేము మన ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మసీదుని సందర్శించడం జరిగింది. మసీదులో సమస్యలు తెలుసుకొని సిద్ధం ఉన్నారు. మనమంతా కూడా మేమంతా చెప్పడం మేమంతా సిద్ధం. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మైనారిటీల పార్టీ, ఎస్సీల పార్టీ, ఎస్టీల పార్టీ, బీసీల పార్టీ, అనగాయ వర్గాల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా సోదరులారా, మీరు చాలా మంది విద్యావంతులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ముఖ్యంగా మహిళలు ఉన్నారు. ఒక్కటి ఆలోచించండి, మనము ఒక బృహత్తరమైన ఉండే పెద్దలు చూస్తూ ఉన్నారో వాటికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరెవరు సపోర్ట్ చేయడం లేదో మనం అందరం కూడా జాగ్రత్తగా ఉంది. రాబోయే ఎలక్షన్స్ లో ఎవరైతే మనకు పక్షపాతిగా ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేసుకునే విధంగా అందరికీ ఒకసారి నిర్ణయించుకోవాలని చెప్పి మన నాయకులు ఇక్కడ వస్తున్నారు. ఈ సందర్భంలో మన మనసుని మనమే తెలుసుకోవాలి. గత ప్రభుత్వ పాలనలో ఏ విధంగా ఉంది, ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. వాళ్ళకి మైనారిటీ పట్ల ఏ విధమైన ప్రేమ ఉంది, మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి, అవన్నీ బేరీ చేసుకుంటేనే మనకు తెలిసిపోతుంది. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మైనారిటీలంతా కూడా ఒక మాట మీద ఉండి మన బిడ్డ భవిష్యత్తు కోసం మనం అందరం కూడా సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది. మీరందరూ కూడా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అనే మన నాయకుడికి మనందరం కూడా అండగా ఉండాల్సిన సందర్భం, సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మేల్కొని మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం తిరిగి మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా మన అందరి అడుగులు ఉండాలని చెప్పి ఆ అల్లాహ్ అపార కరుణామయుడు ఆయన దీవెనలు ఎల్లప్పుడూ మన మీద నిండుగా మెండుగా ఉండాలని, శత్రువుల వారి నుంచి మనల్ని ఆయన ఒక కవచంగా ఉండి మనల్ని అందరినీ కూడా కాపాడాలని చెప్పి కోరుకుంటూ, మీరందరి ప్రేమాభిమానాలు మనమంతా ఐక్యతగా ఉంటేనే మనం ఎవరినైనా కూడా ఏమైనా సాధించుకోగలుగుతాం. అందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. కారణం ఒకటి, మనకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఏ రోజు కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు. దానికి కారణం ఏంటంటే, ఒక మాట మీద నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే కులాలకు, పార్టీలకు, మతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన సంక్షేమ పథకాలు ఎవరు ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఫలితాన్ని ఇక్కడికి విచ్చేసిన ప్రతి మైనారిటీ సోదరులు చెరువు జగన్మోహన్ రెడ్డి సార్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ముస్లిం ఆత్మీయ సమావేశాన్ని స్వాగతం కోరుకుంటున్నాం.
మళ్ళీ రావాలా. ఈ రోజున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొనసాగాల. మన బిడ్డల భవిష్యత్తు కానీ భావితరాల భవిష్యత్తు కానీ బాగుండాలంటే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలా అని చెప్పి ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుని కూడా తెలియజేసుకుంటూ మమ్మల్ని ఈరోజు వేదిక మీద అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నాం. ముస్లింలు కాకపోయినప్పటికీ కూడా మమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానించి మాకు ముస్లింలకు సంబంధించిన సంక్షేమ పథకాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా మమ్మల్ని కూడా మీలో ఒకరిగా చేర్పించినందుకు వేదిక మీద పెద్దలందరికీ కూడా ఈ మూడు నియోజకవర్గానికి సంబంధించి ఏ ముస్లిం సోదరుడికైనా సరే ఏదైనా చిన్న అవసరం ఏర్పడ్డా కూడా మేము ముందుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఒకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు ముస్లిం మైనారిటీ సోదరులకి అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. అంబేద్కర్ గారు ఆనాడు అండరాంతా దళితంగా ఉండేటువంటి రోజుల్లో ఒక నిమ్న వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఈ అవకాశం ఇస్తే ఆయనకి ఈ సమాజంలో ఉండేటువంటి సాధక బాధకాలు తెలుసు, సరైనటువంటి రీతిలో ఈ దేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగాన్ని రచిస్తారని అంబేద్కర్ గారికి అవకాశం ఇస్తే అంబేద్కర్ గారు ప్రపంచం మొత్తం తిరిగి వివిధ దేశాల రాజ్యాంగాలంతా అవలంబన చేసుకుని ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి ఇచ్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు మనందరికీ తెలుసు. ఎక్కువ కష్టపడినటువంటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మనం చేస్తాం. ముస్లింలు ఈ సమాజంలో పేదరికాన్ని అనుభవిస్తున్నారు, కానీ రిజర్వేషన్ పరంగా వాళ్ళ అగ్రవర్ణ జాబితాలకు వస్తున్నారు. వాళ్ళ బిడ్డలకు సరైనటువంటి చదువులు కావడం లేదు, సరైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం లేదని ఆయన ఆలోచన చేసి 10% పైన రిజర్వేషన్ పెట్టాలనుకున్నారు. కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి కొన్ని నిబంధనలు 50% అధిగమించుకోవడానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆయన ఉన్నటువంటి అవకాశాల ప్రకారం 4% ముస్లిం రిజర్వేషన్ కంటే ఈ రోజు ముస్లిం బిడ్డలు అనేక మంది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్లు ఇంజనీర్లు అయినటువంటి అవకాశాలు రాజశేఖర రెడ్డి కల్పించినటువంటి విషయాన్ని ఆర్థికంగా నష్టపోతున్నటువంటి అభ్యాసంతోనే ఆయన ఎంతమంది వ్యతిరేకించిన 4% రిజర్వేషన్ తీసుకొచ్చారు. చాలా పార్టీలు ఉంటే మనకి వ్యతిరేకంగా కంటెస్ట్ చేసిన పార్టీలన్నీ కూడా దీన్ని అసంబద్ధము, ఇది అన్యాయము, ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పి మాట్లాడలే కాదు, కోర్టులో పంపలేదు. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో దాని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి మైనార్టీలకి విద్యాపరంగా ఆర్థికపరంగా ఒక అండగా రక్షణగా ఉండే ప్రభుత్వాన్ని ఈరోజు అడుగుతాము. 6 మండలాలన్నా ఈ 6 మండలాల్లో కూడా ప్రతి పరిస్థితిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మీ దగ్గరికి చాలా మంది సమస్యలు చెప్పుకోవాలని కూడా ఈరోజు వచ్చున్నారు. చాలా మసీదుల్లో ఏంటంటే ఇప్పుడు మన బాధ్యతలో కావాల్సినంత స్థలం ఉంది, అక్కడ షాదీ మందిలు కట్టుకోవడానికి వాళ్ళకి ఇది. అలాగే మన మోమిడిలో శ్మశానానికి ప్రయాణి కూడా కోటలో ఉంది. అలాగే మన సాయిబులపాలెం ప్రతి ఒక్కరి మండలంలో సాయిబులపాలెం, ఉడ్డవారిపాలెం ప్రతి ఒక్కరు మీ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మురళన్న గారి సారథ్యంలో ఖాదర్ బాషా భాయ్ గారి సహాయంతో ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు ఉన్న సమస్యలన్నీ కూడా దగ్గరుండి మనం అందరం తెలుసుకోవాలని చెప్పి దానికి జగనన్న పై నుంచి మన అండగా ఉంటారు. మురళన్న మనకు చాలా సౌమ్యుడు, మనం ఎల్లవేళ అందుబాటులో ఉండే వ్యక్తి. మైనార్టీలు అంటే జగనన్నలాగే అమితమైన ప్రేమ, మంచి వ్యక్తి, మృదు స్వభావి. మనం ఆయన గురించి భరోసాగా ఉండొచ్చు. ఏది కేంద్రంలో ఉండే బీజేపీ పక్షంతో కలిసిన మీరు
మా మురళి గారికి, మా నాయకులు పేరునాటి శ్యామప్రసాద్ రెడ్డి గారికి, మా వినోద్ గారికి, భక్తవత్సల గారికి, విజయమోహన్ గారికి, ప్రతి ఒక్కరు పిలవగానే వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు మన కన్నడ భాషపై గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మీరు ఒకసారి ఈ యొక్క పాంప్లెట్ ఇవ్వాల్సిన నాకేం అవసరం దీన్ని అంటున్నాను కొద్దిగా దగ్గరగా తీసుకుంటే నాకు ఏమంటున్నాడు